మైకేల్ ఆస్పర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రితో భేటీ అయ్యింది. జర్మనీకి చెందిన ప్రముఖ బహుళజాతి సంస్థ డ్యూయిష్ బోర్స్ విస్తరణలో భాగంగా మంగళవారం హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ప్రారంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి వివరాలను అందించారు. తాజాగా డ్యూయిష్ బోర్సా కంపెనీ ఏర్పాటు చేస్తున్న జీసీసీ ద్వారా వచ్చే 2 ఏళ్లలో ఐటీ రంగంలో 1000 మందికి పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందట. మంచిదే కదా, పోరగాళ్ళు బత్తరు కదా, వాళ్ళకు కూడా ఓ జీవనోపాధి కదా. సరే, ఈ కథ ఇట్లా ఉంది. మీది ఫెవికాల్ బంధం కాకుంటే ఎవరిది? బీజేపీ వాళ్ళది, బీఆర్ఎస్ వాళ్ళది. అటు కారు కమలం పువ్వు. మీది ఫెవికాల్ బంధం కాకుంటే కేసీఆర్ హరీష్లను ఈ నెల 11లోగా అరెస్టు చేయాలి. ఓహో, ఈ సిబిఐ ఈడీ కథ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కదా, కేంద్ర ప్రభుత్వ చేతుల్లోనే. కాళేశ్వరం కేసును సిబిఐకి పంపిస్తే 48 గంటల్లో తండ్రి కొడుకులను జైలుకు పంపిస్తామన్నారు. ఎందుకు పంపలేరు? ఏదో రాసుకొని పూసుకొని వ్యవహారం ఉన్నది మీది అనేది రేవంతమయ్య నిన్న రేమత్ నగరు చౌరస్తా కాడ ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. కేటీఆర్ అరెస్టుకు ఎందుకు అనుమతి ఇస్తలేరు? మీ చీకటి ఒప్పందం వల్లే బీఆర్ఎస్కు బీజేపీ పరోక్ష మద్దతు. బీజేపీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైరు. తండ్రి కొడుకులకు గుండెలు వదిలేలా నవీన్కు 30,000 మెజారిటీ పక్కా. మొన్న సైదులు సర్వేలో ఎంత వచ్చింది? 10,000 మెజారిటీ. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అంటుండు రేవంత్ రెడ్డి. ఏమంటుండు? 30,000 మెజారిటీతో పక్కా గెలుస్తాడు. ఈయన గెలుపు ఫామ్ హౌస్లో ఉన్న తండ్రి కొడుకుల గుండెలు అదురుతాయి అని అనుకొస్తుండు. జూబ్లీ హిల్స్లో సర్వదరిద్రాలకు 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా పనిచేసిన ఆయనే కారణము. ఒకసారి రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఏంది ఏం కథ అనేది కూడా మనం కూడా ఈయనే ప్రయత్నం చేద్దాం. కెమెరా జూమ్ పెట్టుకో పిల్లగా. జూమ్ పెట్టు, ఏమంటుండో చూద్దాం. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈ రాష్ట్రంలో పర్యటనకు వచ్చినప్పుడల్లా ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈ రాష్ట్రంలో పర్యటనకు వచ్చినప్పుడల్లా కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎం గా మారింది, 1,00,000 కోట్లు కొల్లగొట్టిందని ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా మీరు ఎన్నోసార్లు ఈ రాష్ట్రంలో మాట్లాడింది. కాళేశ్వరం కట్టడం, కాళేశ్వరం కూలడం 3 ఏళ్లలో జరిగిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు ఈ రోజు